ఈరోజు మనం పన్నీరు ఇంట్లోనే రెడీ చేద్దామండి, తయారు చేద్దాం. బయట కొనుక్కుంటూ ఉంటాం కదండి, అలా కాకుండా ఇంట్లోనే చిక్కటి పాలు, కొద్దిగా వెనిగర్, అంతేనండి. ఈ రెండే. వెనిగర్ లేకపోతే నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. పాలు బాగా మరగకాయాలండి, పొంగు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఉండడానికి. వెనిగర్ పోసండి, కొద్దిగా వాటర్ కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక పొంగు వచ్చింది కదండి, పొయ్యి కట్టేసేసి దాంట్లో మనం కలిపి ఉంచుకున్నాం వెనిగర్ వాటర్ కలిపి ఉంచుకున్నాం కదా, అది వేసుకోవాలి. అంతేనండి. చూడండి, వేయంగానే మనకి పాలు విరిగిపోయింది. అంతేనండి, సింపుల్గా అండి, ఇంట్లోనే ఈజీగా చేసుకునే పన్నీర్. ఇప్పుడు వాటర్ అంతా తీసేసి పన్నీర్ రెడీ చేసుకోవాలండి మనం. లీటర్ పాలు చేసామండి మేము. అయిపోయిందండి, ఆ నీళ్ళన్నీ పిండేసాం కదా, ఇంకా ముక్కలుగా కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. అంతేనండి, సింపుల్గా ఇంట్లో రెడీ చేసుకునేది, అప్పటికప్పుడు ఫ్రెష్గా. ఓకేనండి, బాయ్.